ఒక అందమైన ఊరిలో లక్ష్మి అనే పిల్లి మరియు వాసు అనే ఎలుక ఉండేవి. వారు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు లక్ష్మి తన పుట్టినరోజును జరుపుకోబోతోంది. లక్ష్మి వాసు అనే చిన్న ఎలుకతో సహా తన స్నేహితులను ప్రేమిస్తుంది. లక్ష్మి పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని వాసు నిర్ణయించుకున్నాడు. వాసు తోటలోని ఇతర జంతువులన్నింటినీ పిలిచి లక్ష్మి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీని ఇద్దాం అని చెప్పాడు. అందరూ అంగీకరించి ప్లాన్ చేయడం ప్రారంభించారు. వారు అంతా కలిసి పెద్ద కేక్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మి బయట ఆడుకుంటుండగా కేక్ తయారీకి కావలసిన పదార్థాలను సేకరించడానికి వాసు వంటగదిలోకి త్వరగా లోపలికి వెళ్ళి పిండి, చక్కెర మరియు గుడ్లు సేకరించాడు. వాసు వాటి అన్నింటినీ తీసుకొని బయలుదేరబోతున్నప్పుడు లక్ష్మి ఆ వంటగదిలోకి రావడం వాసు గమనించాడు. తొందరగా ఆలోచిస్తూ వాసు పిండి సంచిలో దాక్కున్నాడు. లక్ష్మి గాలిని పసిగడుతూ వంటగదిలోకి ప్రవేశిస్తుంది. కాని లక్ష్మి వాసుని గమనించలేదు. కొన్ని నిమిషాల తర్వాత లక్ష్మి తిరిగి బయటికి వెళ్ళింది. వాసు త్వరగా పదార్థాలను సేకరించి తోటకి తిరిగి పరుగెత్తాడు. అక్కడ అన్ని జంతువులు వాసు కోసం వేచి ఉన్నాయి. చివరగా అంతా కలిసి చాలా కేకులు తయారు చేశారు మరియు వారు అంతా పొదలు వెనుక దాక్కున్నారు. లక్ష్మి తిరిగి వచ్చినప్పుడు వారు బయటకు దూకి ఆశ్చర్యం అంటూ కేకలు వేశారు. లక్ష్మి చాలా సంతోషించింది. ధన్యవాదాలు అందరికీ చెప్పి ఇదే అద్భుతమైన పుట్టినరోజు అని లక్ష్మి చెప్పింది. వాసు తన స్నేహితునికి సహాయం చేసినందుకు గర్వంగా భావించాడు మరియు అందరూ కలిసి రుచికరమైన కేక్ని ఆస్వాదించారు. హాయ్ పిల్లలు, ఈ కథకు లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి కథలు వరకు ఆసక్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని అన్వేషించండి. అలానే ఈ అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు.